ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 13వ వచనమును మనము చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా. ఒక తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలి పడతాడో, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయన వారి ఎడల జాలిపడును అని మాట్లాడుతూ ఉన్నా. తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు. తండ్రి తన కుమారుని యొక్క అవసరతలు తీరుస్తూ ఉంటాడు. తండ్రి తన కుమారునికి ఏది అక్కరగా ఉన్నదో తెలుసుకొని మంచి ఈవులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలిపడుతూ తన కుమారునికి ఉన్నటువంటి అవసరతలన్నిటిని కూడా ఎలాగైతే తీరుస్తూ ఉంటాడో, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మనకున్నటువంటి అవసరతలన్నిటినీ కూడా గుర్తించి మన మీద జాలిపడి మనకు సహాయము చేసేటువంటి దేవుడై ఉన్నా. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో మనం చదివినప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు కదా, మీలో తండ్రి ఎవరైతే ఉంటారో మీ కుమారుణ్ణి మీరు ఎంతగా ప్రేమిస్తారు అని యేసయ్య మాట్లాడుతూ అంటాడు కదా. ఇదిగో మీ కుమారుడు తండ్రిని చేపను అడిగితే పామునిస్తారా? మీ కుమారుడు గుడ్డును అడిగితే పామునిస్తారా? అయితే మీరు చెడ్డవారైనప్పటికీ కూడా మీ పిల్లలకు మంచి ఈవులను, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వడానికి ఎలాగైతే వెనుకాడరో, శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వటానికి మీరు ఎలాగైతే ఇష్టపడుతూ మీ కుమారుల మీద జాలి చూపిస్తారో, మీ పరలోకపు తండ్రిని మీరు అడిగినప్పుడు అంతకంటే శ్రేష్టమైనవి మీకు అనుగ్రహిస్తాడు అని ప్రభువారు మాట్లాడుతూ ఉంటా. నిజమే కదా, కుమారుడు తండ్రిని ఏదైనా శ్రేష్టమైనది అడిగినప్పుడు నా కుమారుడు అని చెప్పి చాలా ప్రేమతో కొడుకు అడిగినవి ఇస్తూ ఉంటా. అయితే మన పరలోకపు తండ్రి అంతకంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు. ఆయనను మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో వాటిని మనకు అనుగ్రహించేటువంటి ప్రభు అయి ఉన్నాడు. కనుక ఈ రోజున తండ్రి తన కుమారుని ఎడల ఎలాగైతే జాలి పడుతూ ఉన్నాడో, ప్రభువునందు నీవు భయము కలిగి ఉన్నావు కాబట్టి, ప్రభువునందు నీవు మంచి భక్తి కలిగి ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క మార్గములో నీవు నడుస్తూ ఉన్నావు కాబట్టి, దేవునిని అనుసరించి నీవు నడుస్తూ ఉన్నావు కాబట్టి, నీ ప్రతి అవసరతను, నీ ప్రతి కొరతను ప్రభువారు తీరుస్తాడు. నీ మీద జాలిపడి ఈ దినమున ప్రభువారు శ్రేష్టమైనటువంటి ఈవులను ప్రభువు నీకు అనుగ్రహించునుగాక.